గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్? ఉప్మా అమ్మ. వావ్, ఆల్ వెజిటేబుల్స్. ఓకే ఓకే. 1 టీ కప్ గోధుమ రవ్వ. ఆయిల్ వేసుకోండి. మనం వెజిటేబుల్ ఉప్మా చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అవ్వడానికి. మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు. ఇవి ఫ్రై చేసుకుందాం అండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ గోబీ అండి, కాలీఫ్లవర్. గోబీని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకుందాం అండి. ఆనియన్స్ రోజ్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాం. నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాం అండి. కరివేపాకు, ఆల్రెడీ ఈ వెజిటేబుల్స్ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వేసుకుందాం అండి, కొంచెం అల్లం. నెక్స్ట్ వేరుశనగ పల్లీలు వేసుకుంటున్నాం అండి. అవి వేయించుకున్న పల్లీలు అండి, పచ్చి పల్లీలు కాదు. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యండి వెజిటేబుల్స్ అన్ని. ఇప్పుడు టమాటో వేసుకుందాం. వేసండి అంత. జస్ట్ 2 స్మాల్ టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాం అండి. టొమాటోస్ 2 తీసుకుంటే చాలు, సరిపోతాయి. మనం వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయండి. కొంచెం టొమాటో ఉడకాలి. ఈలోపు కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ మొత్తం అంతా పడుతుంది. సాల్ట్ వేసుకుంటున్నాం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వడం కోసం. తగినంత సాల్ట్. ఇది వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయండి. ఇప్పుడు మనం 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నాం అండి. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఇందాక 4 కప్స్ వాటర్ వేసాం 1 కప్ నూక కోసం. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కాబట్టి నూక యాడ్ చేసేస్తున్నాం అండి. ఉప్మా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. అలా ఉప్మా రవ్వ వేస్తూ కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటాయండి. ఉప్మా రెడీ అయిపోయిందండి. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టలేదు, అయిపోయింది. మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే మీరు 3 కప్స్ వాటర్ వేసుకోవచ్చండి. లేదా ఇప్పుడు మేము చేసిన కన్సిస్టెన్సీలో అయితే 4 కప్స్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఉప్మా రెడీ.